క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా లేచారు? లేవగానే ఎలా ఉన్నారు? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆనందంగా లేచారా? విచారాలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? కష్టాలతో లేచారా? ఈరోజు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసయ్య మీ జీవితంలోనే గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసయ్య ఘనకార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన వాక్యంలో మనం చూస్తే ఆశ్చర్య కార్యాలు చేయువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేసే సాహస కార్యములు చేయువాడు. ఆయన అడ్వెంచరల్ థింగ్స్, ఆయన సాహస కార్యాలు చేసేవాడు, భీకర కార్యాలు చేసేవాడు. కాబట్టి ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఈ ఉదయకాలం ఈ శుభవచనం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదాలు దయచేయునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 49వ కీర్తన ఒక మాట చదువుతున్నానండి. 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఈరోజు శుభవచనం ప్రాణ విమోచకుడు. యేసయ్య పేరు ప్రాణ విమోచకుడు. ఆయన మనల్ని విమోచించిన దేవుడండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విమోచించిన దేవుడు మరణంలో నుండి మన జీవితాలను విమోచించే దేవుడు ఆయన. బైబిల్ చెప్తుంది, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఎవ్వరు విమోచించలేరండి. ఈ లోకంలో విమోచన చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. విమోచన అనే మాట, రెడమ్షన్, చాలా గొప్పది. బైబిల్లో ఏదైనా సారాంశం ఉంది అంటే బైబిల్ 66 పుస్తకాల సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను విమోచించటానికి వచ్చిన గొప్ప దేవుడు. యేసుక్రీస్తులో విమోచన ఉంది. ఈ లోకములో ఎవరు ఎవరిని విమోచించలేరండి. నీ విమోచన కొరకు, నా విమోచన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణ విమోచన చేశాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడండి. ఎంత గొప్ప విమోచన తెలుసా ఇది? కొలస్సై పత్రికలో పౌలు రాస్తాడు, ఎవడు వెండి బంగారు క్షయ వస్తువుల చేత విమోచింపబడలేడు. అవునండి, తన అమూల్యమైన రక్తము చేత యేసయ్య మనల్ని విమోచించుకున్నాడు. ఈ విమోచనలోకి వచ్చావా? ఇంకా ఈ విమోచన కొరకు తెలుసుకోకపోతే విమోచకుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. లోబడనలోని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నానన్నాడు యేసయ్య. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, నేను మిమ్మల్ని విమోచించిన దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మరొక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథం, ఐజాయా చాప్టర్ 43, యెషయా గ్రంథము 43వ అధ్యాయము చాలా చక్కటి మాట రాశాడండి. మొదటి వచ్చి నేను చదువుతున్నాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా. దేవుడు మనల్ని సృష్టించాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని సృష్టించిన వాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పేరు. ఆయన మనల్ని సృష్టించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఇన్ ద బిగినింగ్. అసలు ఈ సృష్టి ప్రారంభంలో దేవుడున్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. నిన్ను నన్ను కూడా సృష్టించింది ఆయనే. ఇన్ ద బిగినింగ్. నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇన్ ద బిగినింగ్ గాడ్, దేవుడున్నాడు. సృష్టి ప్రారంభంలో దేవుడున్నాడు. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని సృజించినవాడు. మొదటి ఆయన సృజించాడు. రెండవది, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు. ఆయన మనం సృష్టించడమే కాదు, మన జీవితాలను నిర్మిస్తున్నాడు. చక్కటి నిర్మాణకుడు ఆయన. మన జీవితాలను నిర్మిస్తున్న దేవుడు ఆయన. నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన మన విమోచకుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడండి! యేసు ప్రభువారు మన విమోచకుడు. మనల్ని విమోచించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకాసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనుష్య కుమారుడి లోకమునకు వచ్చిన అనే మాట ఎంత బలమైన మాట. యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించిన గొప్ప దేవుడు. యేసు ప్రభులో విమోచన ఉంది. ఇంకా ఈ విమోచన నువ్వు తెలుసుకోకపోతే రా ఈరోజు యేసయ్య దగ్గరికి. ఆయన గొప్ప కార్యాలు చేసి మనల్ని విమోచించాడు. ఈ విమోచన క్రయధనము బహు గొప్పది. లోకంలో ఎవరంత క్రయధనం చెల్లించలేరు. కానీ యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి 2020 సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చి ఆయన విమోచన క్రయధనముగా చేయబడ్డాడు. ఆయన నీ కొరకు ఎంత క్రయము చెల్లించాడో మనం చేయలేము ఆ త్యాగం. ఈ లోకంలో ఎవరు చేయలేరు నీ కొరకు ఆ త్యాగం. యేసు ప్రభువారు ఉచితంగా నిన్ను నన్ను విమోచించి రక్షించుకున్నాడు. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిస్తే ఈ విమోచకుడు నీలోకి వస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. నిన్ను వెదకి రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రేమను తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకుంటావా? ఈ విమోచన నీ సొంతం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఉదయకాలం లేవగానే నీ బిడ్డలు ఏ సమస్యలతో లేచారో, ఏ కష్టాలు తలపోసుకుంటూ లేచారో, ఏ విచారాలతో లేచారో, లేచిన ప్రతి ఒక్కరికి ఈ శుభవచనం, విమోచించే విమోచకుడు మా కొరకున్నాడని ఈ శుభవచనం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని విమోచించారు, వెదకి రక్షించుకున్నారు. మీ రక్షణ చాలా గొప్పది, ఈ విమోచన చాలా గొప్పది. విన్న ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరైతే లేవగానే అనారోగ్యంతో లేచారో, ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ లేచారో, యేసు నామములో వారికి ఈ విమోచన ద్వారా విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, వారి కుటుంబాలు శుభకార్యాలు పెట్టుకునే బిడ్డలను కూడా మిక్కిలి దీవించండి. రాబోయే నూతన సంవత్సరాలు నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. హాస్పిటల్లో, ఐసీయూలో ఎంతమంది ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తండ్రి, వారు ఆటోల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, నీ బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప తోడుగా ఉంచండి. ఒక్కొక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని తండ్రి, శుభవచనం చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో మీ విమోచన కార్యం జరిగించి నీ బిడ్డలు మిక్కిలి ఆశీర్వదించమని, సకల పరిశుద్ధుల మీద మీ దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ విమోచన కార్యాన్ని ఇష్టపడి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడిన ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, శుభవచనం చూస్తున్న ప్రతి ఒక్కరికి, సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.